ఈ షుగరు బీపీని మీరు చెప్పారు రివర్స్ చేసుకోవడం అనేది జరగదు, మనం నియమాల ద్వారా కొన్ని క్రమశిక్షణల ద్వారా మనం డెఫినెట్ గా మంచి కంట్రోల్లో పెట్టుకోవచ్చు. మన టార్గెట్ కూడా అదే అయ్యి ఉండాలి, కంట్రోల్లో పెట్టుకోవాలి. అంతే తప్ప రివర్స్ చేసేసుకోవాలి నాకు ఉన్న షుగర్ పోవాలి అనేది అది జరగని పని. ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషికి షుగర్ వచ్చిందంటే బాడీలో ప్యాంక్రియాటిక్ సెల్స్లో ఎంతో డ్యామేజ్ ఉంటే తప్పితే రాదు. సో ఇప్పుడు ఆ డ్యామేజ్ని మనం కంప్లీట్గా రివర్స్ చేసి సెల్ని బాగా పనిచేయించలేము, కానీ మన బ్లడ్ షుగర్స్ని మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు. యాంటీ ఏజింగ్ అనేది కూడా ఈ మధ్య బాగా తరచుగా వినపడుతున్నమాట. ఈ యాంటీ ఏజింగ్ అనేది సాధ్యమా? కార్డియాలజీ రిలేటెడ్గా యాంటీ ఏజింగ్ ఎలా చూడాలి? ఇప్పుడు పుట్టిన వాళ్ళందరూ ఏదో ఒక రోజు పోకమందండి, శరీరంలో మార్పులు కూడా జరుగుతాయి. వయసుతో పాటుగా ప్రతి శరీరంలో మార్పు ఉంటుంది. సో దాన్ని అంటే మనం న్యాచురల్ ప్రాసెస్గా చూడాలి. యాంటీ ఏజింగ్ అనే దానికంటే ఏజ్ విత్ గ్రేస్ అనేది మంచి సిద్ధాంతం. అంటే అసలు నాకు 50 ఏళ్ళు వచ్చినా 20 ఏళ్ల వాళ్ళలాగా నేను కనిపించాలి ఉండాలి అని అనుకోకుండా 50 ఏళ్ళకే ఆరోగ్యంగా ఉండొచ్చు. సో అది టార్గెట్గా ఉండడం మంచిది. అంటే మనం నేచర్కి అగెన్స్ట్గా వెళ్ళడం కంటే నేచర్తో పాటుగా వెళ్తూ కూడా హెల్తీగా ఉండడం అనేది మంచి పద్ధతి.